హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం తలకాయ కర్రీ అయితే చేసుకుందాం. తెలంగాణలో ఈ తలకాయ కర్రీ అనేది చాలా టేస్టీగా చేస్తారండి. తెలంగాణ స్టైల్ తలకాయ కర్రీ అయితే ఇప్పుడు చేసేసుకుందాం. ఇది ఇలా చేసుకుంటే జ్యూసీగా ముక్క అనేది మంచిగా మెత్తగా ఉడుకుతుంది. ఈ విధంగా ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. ఫస్ట్ ఈ వీడియో చూసే ముందు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటానికి అయితే ట్రై చేయండి. అప్పుడే మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుంది. నేనైతే 2 kgs వరకు ఈ తలకాయ కూరను అయితే తీసుకున్నాను. తలకాయ కూర తీసుకుని మంచిగా వాష్ చేసుకోండి. ఇది కొంచెం జిడ్డుగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ పసుపు ఉప్పు వేసుకుని వాష్ చేసుకుని తర్వాత మంచినీటితో వాష్ చేసుకోండి. ఇప్పుడు ఈ తలకాయ కర్రీ అనేది చేసుకుందాం. ఫస్ట్ ప్రెషర్ కుక్కర్ ని పెట్టుకోండి. ఈ ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవడం వల్ల తలకాయ కర్రీ అనేది విజిల్ పెట్టేస్తాం కాబట్టి త్వరగా కుక్ అవుతుంది. ఆయిల్ వేసుకున్నాక కొంచెం ఇలాచి ఒకటి, ఒక బిర్యానీ ఆకు, 3 ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ ఎక్కువగా అవసరం లేదు, కొంచెమైనా సరిపోతాయి. ఆనియన్స్ అనేవి ఎక్కువగా వేసుకోవటం వల్ల ఈ కర్రీ అనేది స్వీట్ వచ్చేస్తుంది. కొంచెం ఆనియన్స్ వేసుకుంటే కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఆనియన్స్ అనేవి గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదంటే కొంచెం 3 సరిపోతుంది. 2 kgలకి పెద్ద ఆనియన్స్ 3 అయితే సరిపోతాయి. ఆ తర్వాత కర్రీ లీవ్స్, ఇలా ఫ్రెష్ గా ఉండే కర్రీ లీవ్స్ అయితే తీసుకోండి. కర్రీ లీవ్స్ వేసుకున్న తర్వాత కొంచెం కసూరి మెంతిని కూడా యాడ్ చేసుకోండి. కసూరి మెంతి అనేది ఈ మాత్రం క్వాంటిటీ ఉంటే సరిపోతుంది. ఈ 2 వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి అయితే కలుపుకోండి. ఆ తర్వాత జాజికాయ ఉంటుంది కదా, దానిని తీసుకుని ఒక హాఫ్ మంచిగా గుండ కొట్టుకోండి. 2 kgలకి హాఫ్ అయితే సరిపోతుంది. ఇది వేసుకోవటం వల్ల ఈ తలకాయ కర్రీ అనేది టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒకవేళ మీరు ఏది వేసుకున్నా వేసుకోకపోయినా ఇదైతే వేసుకుని ఒకసారి అయితే ఆయిల్ లోనే ఫ్రై చేసుకోండి. అవన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత అప్పుడే పేస్ట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వెంటనే పేస్ట్ చేసుకుని వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. 2 స్పూన్లు అయితే యాడ్ చేసుకోండి, సరిపోతుంది. 1 స్పూన్ ఫుల్ గా అలా 2 స్పూన్లు అయితే యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి, లేదంటే మాడిపోతుంది. ఆ తర్వాత 1 స్పూన్ పసుపు అలాగే 2 స్పూన్ల ఉప్పు అయితే యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలుపుకోండి. ఇది మొత్తం మంచిగా పట్టిన తర్వాత కారం కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి అయితే కలుపుకోండి. కారం కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోండి. కారం అనేది ఆనియన్స్ పట్టి మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ పక్కన వాష్ చేసుకుని పెట్టుకున్నాం కదా, ఆ మటన్ అయితే ఇప్పుడు యాడ్ చేసుకోండి. మటన్ లో వాటర్ ఏమీ లేకుండా అయితే చూసుకోండి. మొత్తం మటన్ అయితే ఇప్పుడు యాడ్ చేసుకోండి. మటన్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇది మొత్తం కలిసేంత విధంగా ఒకసారి అయితే కలుపుకోండి. కారం ఇప్పుడు కొంచెం మాత్రమే యాడ్ చేసుకోండి. తర్వాత మొత్తం కుక్ అయిన తర్వాత ఇంకొంచెం అయితే యాడ్ చేసుకుందాం. అలాగే సాల్ట్ సరిపోయిందా లేదా ఇప్పుడే చెక్ చేసుకోండి. ఒకవేళ సరిపోకపోయినా నెక్స్ట్ కారం యాడ్ చేసేటప్పుడు సాల్ట్ ను కూడా యాడ్ చేయొచ్చు. మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత అయితే దీనిలోకి ముక్కలు మొత్తం మునిగేంత వరకు కాకుండా కొంచెం పైకి ఉండేంత విధంగా నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఆ విధంగా అయితే వాటర్ ని వేసుకుని ఒక 5 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. నాకైతే ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ పట్టింది. వాటర్ అనేది సగానికి పైగా వేసుకోవాలి. ఇలా హాఫ్ లీటర్ వాటర్ వేసుకున్న తర్వాత 5 విజిల్స్ అయితే రానివ్వండి. ఒకవేళ తలకాయ కూర అనేది ముదరగా ఉంటే గనక 8 విజిల్స్ వరకు పెట్టుకోండి. చూసారా, 5 విజిల్స్ తర్వాత ఈ కర్రీ అనేది ఎంత మంచిగా కుక్ అయిందో. ఇప్పుడు మనం మిగతా మసాలాలు అయితే యాడ్ చేసుకుందాం. మిగతా కొంచెం కారం యాడ్ చేయాలన్నాను కదా, ఇప్పుడు ఒక 2 స్పూన్ల కారం యాడ్ చేసుకోండి. అలాగే సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేయండి. అలాగే కొంచెం ధనియా పౌడర్, జీరా పౌడర్, అలాగే కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి. మనం ఇందాక పచ్చిమిర్చి వేసుకోలేదు కదా, ఇప్పుడు 4 లేదా 5 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని అయితే వేసుకోండి. పచ్చిమిర్చి అనేది ఇప్పుడు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత కొంచెం బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేసుకుని ఆ తర్వాత అయితే కొత్తిమీరను వేసుకుని ఇంకొక కొంచెం వాటర్ దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. దగ్గరికి అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. ఇంకొక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ గ్రేవీ అనేది దగ్గరగా అయిపోతుంది. తలకాయ కర్రీ అనేది కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. దీనిలోకి ఒకవేళ మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే కొంచెం చింతపండు పులుపును కూడా యాడ్ చేసుకోండి. తలకాయ కర్రీలోకి కొంచెం చింతపండు పులుపును అయితే యాడ్ చేస్తారు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 2 మినిట్స్ అయితే కుక్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. ఒకవేళ మీకు చింతపండు పులుపు ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసుకోండి. ఈ తలకాయ కర్రీలోకి 2 టైమ్స్ మసాలాను యాడ్ చేసాం కాబట్టి టేస్ట్ అయితే మీరు చూడ
చూడనక్కర్లేదు, అద్భుతంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఈ తలకాయ కర్రీ చేసుకునేటప్పుడు నేను జాజికాయ గుండ అయితే వేసాను కదా, అదైతే వేసుకోవడం మర్చిపోవద్దు. దాని వల్ల అయితే టేస్ట్ ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఈ వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో చూస్తున్నారు కానీ ఎండ్ వరకు ఎవరు చూడట్లేదు, ప్లీజ్ ఎండ్ వరకు చూడటానికి ట్రై చేయండి. అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి. ఒకవేళ కొత్తగా నా ఛానల్ మీరు చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఈ తలకాయ కర్రీ అనేది ఇలా చేసుకుంటే గనుక మీకు, మీ పిల్లలకి, మొత్తం అందరికి, ఇంట్లో వాళ్ళందరికీ చాలా నచ్చుతుంది. ట్రై చేసి ఎలా కుదిరిందో అయితే మీ ఫీడ్బ్యాక్ ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీరు వీడియో చూసేటప్పుడు మర్చిపోకుండా ఒక లైక్ కూడా ఇవ్వండి. ఒకవేళ మీకు ఇలాంటి వీడియోస్ ఇంకేమైనా కావాలి అనుకుంటే ఖచ్చితంగా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, చేసేద్దాం. ఇలాంటి ఇంకొన్ని మంచి మంచి వీడియోస్ తో అయితే మళ్ళీ కలుద్దాం. ఇప్పటికైతే బాయ్.